వారి ప్రజలకు నిజం చెప్తారు. చాలా బ్రహ్మాండంగా ఉంది కేసీఆర్ గారికి. ఆయన చెప్పడంతో లేదు, ఆయన పితామహుడు తెలంగాణకు. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే చూస్తూనే మనమంతా ఇప్పుడు చెప్పారు, కనబడుతూనే ఉంది. ప్రతిరోజు ఎట్లా చెప్తుంటాడంటే అందరు బాగుండాలి, అందరూ మంచి జరగాలి, అందరికీ ఇబ్బందులు రావద్దు, కరోనాను దూరం పెట్టాలి. ఆయన దేవాలయంలో కూడా అందరు ప్రాణాలు రక్షిస్తున్నారు, రక్షించుకుంటున్నారు కూడా. ఎక్కడ చూడు వాస్తవం ఇంటికి బయటకు వెళ్లకుండా ఆయన ఏ విధంగా చెప్తుంటే ఆ విధంగా పోతున్నారు. ఎక్కడ చేస్తున్నాడు చెప్పండి. మరి అందరికీ బస్సులలో పంపిమంటుండ్రు, ఆటోలలో రిక్షా వాళ్ళ లారీ బండ పంపిమంటుండ్రు. ఇబ్బంది చెప్తామంటున్నాను అంటలేడు ఆయన. ఆయన చేసేదైతే నిజంగా చెప్పాలంటే ఎంతో మంది ప్రాణాలు రక్షిస్తున్నారు, ఎంతో మంది ప్రాణాలు. ఇవి గుట్టి మాట కాదు. ఇవాళ భారతదేశంలో అగ్రగణం తెలంగాణ. చెప్తాను ఎవరు రమ్మంటారు, రమ్మని కరోనాలో మాత్రం చెప్తానండి ఎవరు అనేది. అంత ఇది చేసుకుంటూ పోతున్నాడు. ఆయనతో పాటు మినిస్టర్ గారు అట్లా ఉన్నాయి, అందరూ కరెక్ట్ గా పోతున్నారు. మనం ఎందుకైనా చూస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు కాకుండా అన్ని విధాల డాక్టర్సే కానీ, పోలీసే కానీ, మున్సిపాలిటీ వాళ్ళే అందరూ బాగా పనిచేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా మున్సిపల్ పరిపాలన కక్ష కూడా అవుతుంది. ఎన్ని విధాల ఇదవుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఇంకా నేను చెప్పాలంటే తెలంగాణలో అసలు ఏం కేసులు అనేది కాదు. ఇది ముఖ్యమంత్రి దయవల్ల ఈ తెలంగాణ కరోనా కేసులు తగ్గబడ్డాయి. వాస్తవం. అది కూడా ఇబ్బంది పడతారు. ఎందుకు కూడా ఇబ్బంది మన కోసం చెప్తున్నాడు, మన ప్రాణాలు రక్షించుకోవాలని చెప్తున్నాడు. దాన్ని కూడా ఎందుకు బాధపడాలి. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, నా సొంత విషయాలు. ఇది నా మనసు ఏతుందో అది నేను మాట్లాడుతున్నా. ఆయన దేవుడి లెక్కనే వాడు తెలంగాణ మళ్ళీ వస్తారంటే. ఎందుకంటే స్వార్థం మేము మనుషులం, మేము మాకేం అవసరం అవన్నీ ఇది మాట్లాడడం. ఆయన చేసుకోవడం ఎట్లా. ఇవాళ నిజంగా ఉంది తెలంగాణ చూస్తలేమా ఎంత ఇబ్బందులు అవుతుంది. నేను పార్టీ మాట్లాడాలి, నేను పార్టీ విషయమే మాట్లాడాలి. నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా అట్లే ఉన్నాడు, మోడీ సాబ్ కూడా అట్లే ఉన్నాడు. పితామహుడు భారతదేశానికి. ఆ మాటకు వస్తే ఏమైంది, మహారాష్ట్ర, గుజరాత్, బీజేపీ 60,000 అయింది. వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే భారతదేశంలో ఉండరా? ఏమంటే 20,000, 30,000 కంటే ఎక్కువ ఇప్పటికి కూడా. అది ఏం కంట్రోల్ చేసి మోడీ సాబే. నేను ఎన్ని విధాలా కంటాలు పడుతున్నా. ఇక్కడ పితామహుడు ఆయన అక్కడ పార్టీ నేను మాట్లాడా, వాళ్ళు చేసే కార్యక్రమం. వీళ్ళు నిజంగా ఎంతో మంది ప్రాణాలు రక్షిస్తున్నారు. గంట పూర్తి చెప్పగలరు ఎక్కడంటే అక్కడ. ఎందుకని సియాసత్ లక్షణాలు చూద్దాం. ఇవాళ టైం వచ్చింది ఎట్లా. ఆ మాట ఎందుకనాలి. పెద్ద కంట్రీలో ఇబ్బంది పడుతున్నారు, చూస్తలేమా. ఆ దుఃఖం అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. వేరే కంట్రీస్ లో జరిగిన విషయాలను చూస్తే అటువంటి పరిస్థితి లేకుండా చేసిండ్రు. ఎవరి వల్ల, మహనీయుల వల్ల. భారతదేశంలో అగ్రగణ్యం తెలంగాణ. కరోనా క్వశ్చన్ లేదు, చెప్తాను ఎక్కడుంది. టీచర్ అయితే మరి ఉన్నాను నేను అనుకుంటా ఒక 20-10 మంది అటు ఇటు అవుతుంది అనుకుంటా. అవి నా డిశ్చార్జ్ అయితే ఉన్నారు. లేస్ట్ తెలంగాణ, లేస్ట్ తెలంగాణ. ఎక్కడ ఏం చేయాలో అన్ని తెలుసుకుంటుంది సార్. అది కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇట్లుంది ప్రజలు. ఏం ఇబ్బంది పెడుతుందా, ఇంట్లో ఉండమంటుందా. నీ ఆరోగ్యం కోసం చెప్తున్నాడు. నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ముందుకు మంచి చూసుకొచ్చారు. ఇప్పుడు పితామహుడు అనుకున్నాడు, రేపు ఫ్యూచర్ మీ ఆరోగ్యం బాగుంటే తెలంగాణలో చాలా అధికమైన అన్ని విధాల మంచి జరుగుతుందో అన్నాడు. అది వాస్తవం, అది కరెక్టే 100%. ఇప్పుడు చైనా ఇవన్నీ ఇండస్ట్రీస్ ఇండియాకు రావడము, మళ్ళీ ఇండియాలో సౌత్ కార్నర్ రావాలని ఇష్టపడుతున్నాయి ఎంతులని సార్ కూడా అన్నాడు. అది వాస్తవే. ఏం తక్కువ ఇవాళ ఒక్కరి కాదు చేసే కార్యక్రమం. ఎవ్రీ డే నేను చూస్తుంటాం కదా, క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఎంత ఇదైతుంటాడు. ఉన్నమాట మాట్లాడుతున్నాను, మాకేముంది చెప్పండి, ఉన్నది చెప్తున్నాను. నా ఉన్నది ఏం దేశంలో అది మాట్లాడుతున్నాను. ఏ దేశం ఏదో అదే చెప్తున్నాను. అంత కష్టపడతాడు ఆయన. అగ్రికల్చర్ వేయండి, ఎట్లా మాట్లాడతారు. అగ్రికల్చర్ ఎట్లా తీసుకొచ్చిండు. ఏముండే ఈ ఎండాకాలం ఇవాళంట 46 degrees సెంటిగ్రేడ్, 43 degrees అప్పుడు ఒక్కడే వేయించాడు కాళేశ్వరం ప్రాజెక్ట్. అప్పుడు కూడా ఒక్కడే వేసి చూసించాడు. నెక్స్ట్ డే మా అమ్మ శివమ్మ గారు ఆ ఇద్దరు పోయి కొబ్బరికాయ కొట్టొచ్చారు. నీళ్లు ఇవాళ వ్యవసాయం 2 లక్షలు పడుతుంది.
దాన్ని కూడా వక్ర భాష పెద్ద మనుషులకు. పాపం నేను ఇవ్వని నేను క్రిటిసైజ్ చేయాలి, నాకు రైట్స్ లేవు క్రిటిసైజ్ చేయాలి, నా స్వభావంగా మీరు మాట్లాడతాను. 60 లక్షలు అయితే 70 లక్షలు అయితే 90 లక్షలు అయితే వ్యవసాయమా కాదా? వరి పంట వచ్చిందా లేదా? వ్యవసాయదారునికి లాభాల పంట తీసుకొచ్చిందంటే పితామహుడే. కాళేశ్వరం నీళ్లు రావట్టే, మళ్ళా సకాలంలో వర్షాలు పడే, మళ్ళా లైట్ 24 గంటలు ఇస్తే ఇవన్నీ ఇచ్చినాకనే అంత ఉత్పత్తి జరుగుతుంది. మళ్ళా అగ్రికల్చర్ ఎకరానికి 5,000 అట్లా అది ఇచ్చే, మరి 20,000 మాఫ్ చేయబట్టే, ఇన్సూరెన్స్ బీమా పథకం ఇచ్చే వ్యవసాయదారునికి కష్టాలన్నా కానీ జరిగిపోతే ఇన్ని చేసిండు. ఇన్ని చేసినాక 2 లక్షలు వండింది. అన్ని లక్షలు వండినాక కూడా ఎన్ని విధాల కష్టాలు ఉంది వాళ్లకు, గవర్నమెంట్ ఉంటుంది. కానీ గవర్నమెంటే కానీ ఇది చేస్తున్నాడు సార్, అంతకంటే ఎక్కువ కావాలి. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏం చెప్తుందంటే, నా వ్యవసాయదారులు, నా వాళ్ళు, నా బ్రదర్స్, నా సొంత కోళ్ళు, వీళ్ళకు మంచి ఈ పంట వేస్తే లాభాలు ఎక్కువ వస్తాయి, పత్తి పంట వేసి ఈ లాభం వస్తుంది, ఈ పంట వేసి ఈ లాభం వస్తుంది, ఈ పంట వేసి ఈ లాభం వస్తుంది. సొంత కుటుంబంలో సంజాయిస్తున్నాడు, అందరూ ఒప్పుకుంటున్నారు. ఇక ఏందో ఏమో పాపం, నేను ఇవ్వలేమనా, నాకు వద్దు కూడా క్రిటిసైజ్ ముచ్చట్లు, అది తప్పని. వాళ్ళు బాగుండాలి. వ్యవసాయదారుడు నేనైతే మాట ఇచ్చినా బంగారు బాట అంటే బంగారం వచ్చేది కాదు, ఇట్లా పండేటట్టు మళ్ళా రావాలి. అలా పండించిన పంట పత్తి పంట అయితే డబ్బులు అధిక వస్తాయి వ్యవసాయదారునికి, ఇది వస్తే ఈ పంట వస్తే మంచిది అన్న అభిప్రాయంగా చెప్తున్నాడు. అది వింటున్నారు సోదరులు, అంత వ్యవసాయ సోదరులు సోదరులు కూడా విని సారి చెప్పింది మేము వేస్తామంటున్నాం. తప్పకుండా వేస్తారు. ఎందుకే? లైట్ రావట్టే, నీళ్లు రావట్టే, ఎడారి భూములు నీళ్లు రావట్టే. రీసెంట్గా చూస్తూనే ఉన్నాము, ఇవన్నీ చూస్తలేమా? దాన్ని పట్టుకొని కూడా ఎందుకు అవన్నీ? ఆయన వెంట పాపం జగన్ గారిని కూడా ఎందుకనాలి? ముఖ్యమంత్రి జగన్ గారు ఇద్దరు సన్నిహితంగా ఒప్పుకున్నారు. అసలు మా పితామహుడే అన్నాడు, నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, ఇవి గెలవకుండా వాడుకోవాలి. ఫ్యాక్ట్ ఇది, ఆయన తెలుసు అనుభవం. లైట్ కూడా ఇండియాలో స్వయంకే వాడుతున్నారు, దాన్ని కూడా వాడుకోవాలి ఎందుకని చెప్తున్నారు. ఎక్కడ చూడు ఏదో ఒక్కర భాష, ఎందుకయ్యా? ఎందుకు బక్కనే ఉంది అందరినీ. చాలా డెవలప్మెంట్స్, చాలా మంచి మాటలు, ఎంత ఓపికతో మాట్లాడుతుంటాడు, ఎంత ఓపికతో చెప్తుంటాడు, ఇంత దూరదృష్టి గల ముఖ్యమంత్రి. నేనేమే అంటే నేను దూరదృష్టి గల ముఖ్యమంత్రి, నేనైతే చాలా గట్టిగా చెప్పగలుగుతా ఈ మాట. చూస్తుంటే అట్లా విచిత్రం అనిపిస్తుంటుంది. ఏది తక్కువ జరుగుతుంది చెప్పండి? లైట్ అంధకారం ఉన్నా, లైట్ అంధకారం ఉందా? లైట్ 24 గంటలు లైట్ వస్తుందా వ్యవసాయదారునికి? తెలియదు ఆ వ్యవసాయదారునికి. ఆ రోజులలో ఏ టైంలో ఉందిరో, ఏమైందిరో, ఏం షాక్ అయిద్దరో ఏమో తెలియదు. అరే కొద్దిగా వరి పంట ఎక్కువ వండి కొద్దిగా మిగులుతుందంటే కూడా ఆనందుంది. జర్రే వల్ల తూకం వాడి దగ్గర ఏమన్నా ఏదైందంటే అది ఉంది. ఎట్లా అండి ఇట్లా మాట్లాడితే? ఆయన 5 కోట్ల పితామహుడు, చీఫ్ మినిస్టర్, ఎవరు రైట్స్ లేవు, అప్పుడు మాట్లాడతాడు. ఎవరు రైట్స్ లేవు, ఎవరు మాట్లాడుతుంది కూడా రైట్స్ లేవు. ప్రధానమంత్రి కూడా కించపడితే రైట్స్ లేవు. ఫ్యాక్ట్ అని చెప్పేది. వాళ్ళందరికీ పితామహుడు, అందరూ ముఖ్యమంత్రి. ఆయన నా ఇండివిజువల్ గా నేను అనుకోని తప్పని ఏంటది? ఎంత కష్టపడి చేపిస్తున్నాడు, ప్రతి దూరదృష్టితో మాట్లాడుతున్నాడు. అది ఎందుకు మనం అనుకోవాలి? ఇప్పుడు అందరూ ఆయన చేసిన ముందు ఎలక్షన్ లో 92% మెజారిటీ ఇచ్చారు. అయితే ఇంకా నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇంకా నేను ఎవరినేం అంటలేను, నా చర్చ నేను మాట్లాడుతున్నా. నాకు ఎవరి మీద క్రిటిసైజ్ చేసేది లేదు. నాకు అట్లా మనసు నుండి అట్లాంటివి ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. తప్పింది నేను మాట్లాడేది. ఇవాళ ఇక్కడికి ఎక్కడ పోతుంది తెలంగాణ? చూస్తున్నారా భారతదేశంలో ఎంత ఇదైతుంది? మరి 4 స్టేట్స్ ఎందుకు కంట్రోల్ అయితే? మహారాష్ట్ర, గుజరాత్, ఇవి చెప్పండి ఎందుకైతే లేదు? అక్కడ ఇవాళ ఇంతమంది ఎందుకైతే 40,000 మంది మహారాష్ట్రలో, 20,000 వేరే స్టేట్, ఇంకో స్టేట్, ఇవే 67,000 అయింది. ఇక 1,00,000 ఇచ్చేలా అదే 30,000 వస్తుంది. వీళ్ళు జర కంట్రోల్ చేస్తే. సార్ కూడా కంట్రోల్ బాగా చేస్తున్నాడు. ఇద్దరు బాగున్నారండి. వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు కానీ అక్కడ ఆయన కూడా బాగానే చేస్తున్నాడు. జగన్ గారు కూడా ఎందుకనాలి మనం? వాళ్ళ అర్థాలు ఏమైనా ఉన్నాయి. ఏదేదో మాట్లాడితే ఎట్లా సార్? అట్లా మాట్లాడి నోరుందని మాట్లాడడం మా పాపమని. వాళ్ళు ఉన్నప్పటికీ ఇవాళ తెలంగాణ ఇంకా అభివృద్ధి జరిగింది. ఇవాళ పంటలు ప్రతి ఒక్క వ్యవసాయదారులు చూస్తున్నాడు. ఎక్కడ ఊరు పంట
ఇక్కడ చూడు సంచులు ఇంటి ముంగట 6 వేల ఇంటి ముంగట ఒక 5 కిలోల ఒడ్లు ఉండకపో నువ్వు అది చూస్తే తెలుస్తుంది. ఇళ్ళలో వచ్చి చూస్తే మిగిలిన ఇల్లు మిగిలిన పంట. మరి అట్లాంటప్పుడు ఇంకా బాధపడేది ఎందుకు? ఈయన దయవల్లే తెలంగాణ అభివృద్ధికి వచ్చింది. తెలంగాణలో ప్రతి జాగాల వర్షాలు లేకుండా వర్షాలు ఎట్లా ఉన్నాయో నిజంగా చెప్పాలంటే ప్రతి జగన వర్షాలు నీళ్ళే. ఈ టైంలో వర్షాల ఓదు నేను చూస్తుంది కదా పశువులను లేక మరి ఎక్కడ పోయింది? ఆ టైం ఎక్కడ పోయింది? 15 6 క్రితం ఏమైంది? అరే ఏమో ఏం చేస్తున్నా కూడా మంచి తెలుగు తీసుకోబోతుంది సారు. కష్టపడుకుంటా ఇన్ని ఇదైతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు, ప్రతి జాగా ఏటవుతాడు, ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తాడు. అంత లేదా ఆయన అమ్మ కూర్చుంది అని అన్ని గమనిస్తాడు. చాలా గ్రేట్ పర్సన్. సో ఇదివరకు మనం చూసుకున్నట్టయితే ఇంకా కరోనాని ఎంతవరకు నియంత్రణ కంట్రోల్ అనేది చేయడం జరుగుతుంది? అంతకంటే ఇప్పుడు పబ్లిక్ కొంచెం రిలీజ్ చేశారు కదా. పబ్లిక్ రిలీజ్ చేసేదంటే ఎంతవరకు నియంత్రించగలుగుతారు? కొంత లాక్డౌన్ ఉన్నంత కాలం కొంత ఇబ్బందులు ఉన్నారు అని కొంత రిలీజ్ చేసిండ్రు. అది కూడా ఇప్పుడు కరోనా కూడా మన తోటి కొంత తీసుకుపోవాల్సి వస్తుంది ఏమో అని ఆశతో లేదు. ఎందుకంటే మెడిసిన్ తయారయ్యేది ఇక్కడ ఏముందండి కంపేర్ టు అదర్ స్టేట్స్. ఏడుకు వస్తుంది అమెరికా అక్కడక్కడ చూస్తే ఏందా బాగా దేవుడు ఎందుకు ఎత్తి పెట్టాడు. ఈ థర్డ్ వార్ బాగా అనిపిస్తున్నారు. థర్డ్ వరల్డ్ వారి ఒకటి ఏంటంటే సాంబార్ నోడు పైన ఆయన కనిమ చూస్తున్నాడు. అంతా ఇబ్బందులు కావాలి అని అనుకుంటాను. నేను అది కూడా చెప్తున్నా టీటీడీ చైర్మన్ గారికి రెడ్డి సాబ్ గారికి రిక్వెస్ట్. అదే స్వామివారిని హిమాయత టెంపుల్ మీ అందరినుంది లోపల అన్ని చేస్తున్నావు. పదకొండు చేయాలా గేట్ బయట పెట్టినావు. బయటకు వెళ్ళి కనీసం దండం పెట్టుకొని పోతుంది అందరూ. ఇది చూడాలి. ఎందుకు చూడాలి? టీటీడీ చైర్మన్ ఆడ కూడా తిరుపతి నుండి ఇది చూడాలి. ఇక్కడ హిమాయత్ మన బ్రాంచ్ కాబట్టి సాగైతే బాగా పడిపోదు. రోడ్ తీసుకొని వెళ్తుంది కలవట్టట్టు ఉంటుంది. బాగా చేస్తారు. ఎందుకు వేయాలి? ఆయన కనీస దేవుడు ఆయన ఇంత భారతదేశం ఎక్కుంది. నేను కాదు వాస్తవం చెప్తున్నాను. ప్రాక్టీస్. సో ఇంకా మనం చూసినట్లయితే కేటీఆర్ గారు దీని మీద ఎలా స్పందిస్తున్నారు? ప్రస్తుతానికి పనితీరు ఎలా జరుగుతుంది? ఆయన బ్రహ్మాండంగా సార్. ఆయన చెప్పేది ఏముంది, ఎక్కడైనా సిన్సియర్ మంచి అడ్మినిస్ట్రేషన్. మున్సిపాలిటీ కూడా ఇమ్మీడియట్ స్టెప్పులు తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి చట్టాలు ఎట్లా అవుతున్నాయి. ఇంకా ఆయన ఎంబడే ట్విట్టర్ పెడుతుంటారు, అది పెడుతుంటారు, రెస్పాన్స్ ఇస్తుంటాడు. అలర్ట్ ఉంటాడు. మొత్తానికి మంచి వ్యక్తి. ఇండస్ట్రీస్ రావడం, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, ఇవాళ ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయడం ఆయనే మెయిన్. ఐటీ రంగం నుండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయింది. ఇంకా అక్కడక్కడ దొంగలు ఉన్నారు. ఆయన తెలుసుకోవడం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాడు. అంతే కదా. సో మీతో మాట్లాడడానికి కాల్ వెయిట్ చేస్తాను. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. మీ పేరు చెప్పండి. నా పేరు రవీందర్ రెడ్డి సార్. ఓకే, రవీంద్ర గారు. సో మనతో కే మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ఆయనతో మాట్లాడండి. చెప్పారు సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మన స్కీమ్స్ అంతా బాగానే ఉన్నాయి సార్. కేసీఆర్ నాయకత్వం మంచిగా ఉన్నది సార్. కానీ వలస కూలీలది అది వాళ్ళు నడుచుకుంటూ పోయేది కొన్ని అటువంటివి కొన్ని చేసింటే బాగుండేది సార్. చేస్తున్నాడు కదా సార్. ఆయన ఏమంటారు సార్? లేదే సార్ కూడా అందరి బస్సులో పంపించండి. పూజారి బాగాలేదు అన్నట్లు అయిపోయింది ఇప్పుడు సార్. ఇప్పుడు సార్ న్యాయవాదులకు కూడా సాయం చేసిండు. ఆయన డబ్బులు రిలీజ్ చేసిండు కానీ ఇచ్చేటోడు సరిగ్గా లేడు. అది వచ్చింది. ఏం చేస్తారు సార్? ఇంత మందితో ఆయన వింటుండండి, లారీలాగా పంపించండి, ఎక్కడ ఇబ్బంది పెట్టకండి ఉన్నది సార్. అది ఆయనకుంది. అది అట్లా కూడా చేస్తున్నాడు. చేస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు. మీ లాయర్లకు కూడా మీరు అంటున్నారు ఎక్కడ ఉంటారు సార్ ఆయన. ఏంటి అయినా న్యాయవాళ్ళకు సాయం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 2-3 నెలల నుంచి కోర్టు నడవక ఇబ్బంది అవుతున్నారు కదా. మీరు అనేది వాస్తవం. రిలీజ్ చేశాడు కానీ మా ఉంటారు కదా ఇంకా మీకు ఇప్పుడు చెప్తే సామెత లాగా జీవన్ మధ్య ఉన్న పూజారులేదు అట్లా కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి ఇష్యూస్. అటువంటి ఇది ఎంతమందిని కంట్రోల్ చేస్తాడు సార్. ఆయన కూడా దేవుని లేకున్నాడు తెలంగాణ. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీరు నమ్ముతారో లేదో నేను. మరి ఎంతమందిని చూస్తాడు. పడతాయన ఏదో మాట్లాడతాడు, ఏదో మాట్లాడతాడు. ఇంతకుముందు కూడా చెప్తే
సార్ మీరు కూడా పబ్లిక్ లో కావాలి, పబ్లిక్ సేవ చేయాలి. ఎప్పుడు వస్తారో మేము ఎప్పుడు చూస్తాం. సార్ మీ ఆశీర్వాదం తప్పకుండా చూస్తున్నాం. తప్పకుండా సార్ మీ ఆశీర్వాదం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూశారు కదా. సో వాళ్ళ మనసులో మాట కూడా అడిగారు. సో దాని గురించి మీరు ఏం మాట్లాడారు? కరెక్టే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు కరెక్టే. మొన్న అడ్వకేట్ కూడా సార్ ఏదో చేసాడు, కానీ మధ్యన వేరే వాళ్ళు ఉండి ఇబ్బందులు పెడుతున్నారు. అసలు ఎంత చూస్తాడు సార్, ఎక్కడ చూస్తాడు? ఇంతమందిని నిలబెట్టి చూసుకున్నట్టే ఏం చేస్తాడు? అప్పటికి కూడా చాలా యాక్టివ్ ఉంది అది. ఓకే. సో దానికోసం ఎదురు చూస్తున్నాం సార్. సో ఆల్ ది బెస్ట్ దానికైతే. సో పొత్తురెడ్డిపై మీ పార్టీ వైఖరి ఏమిటి? సంబంధంగానే జరుగుతుంది. ఎందుకని అలా మనం ఆ మాట పొత్తురెడ్డి అంత మధ్యలో జరుగుతుంది. సార్ చూసుకుంటానే ఉంది. అన్ని చేసినాక వచ్చి మీరేదో మాట్లాడతా అంటే ఏమన్నమాట నాకు అర్థం కాదు. ఎక్కడ కూడా కల్మషాలు పెట్టేది ఎందుకు? ఒకరికొకరికి ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు? అంత సన్నిహితంగానే నడుస్తున్నది. ప్రధానమంత్రికి చీఫ్ మినిస్టర్ పెడతారు, చీఫ్ మినిస్టర్ ఇంకో చీఫ్ మినిస్టర్ పెట్టి ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు. అలవాటు ఆయన వీళ్లకు. ఎవరైనా వాళ్ళు ఎవరు దేశిస్తులు ఎన్న ఉన్న మాట మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడాలా ఆ మాటలు? అన్ని సౌఖ్యంగా తీసుకుపోతున్నాడు. అందరితో మాట్లాడి ఏ టైంలో ఏం చేయాలో చేస్తూనే ఉన్నాడు సార్. ముఖ్యంగా వివేకం ఎందుకు? ఆయన ఎవరు? జగన్ గారు ఎవరు? ఆయన మా రాజశేఖర్ సార్ కుమారుడు ఎన్ఆర్ చీఫ్ మినిస్టర్ ఉండేవు. ఆయన మాట చెప్పని మనిషి ఉండే ముఖ్యమంత్రి ఆ టైంలో. నేను చూడకపోతుంటేవా ఆయన కూడా మాట ఇస్తే మాట ఒక్క వాటర్ చుక్కోటి తెలంగాణ ఇస్తున్నారు. ఇంకేం మాట్లాడాలి? అది సార్ చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఆడ కూడా ఏదో మాట్లాడితే సార్ అది ఇష్టం లేని మాట్లాడాలి. మంచి పద్ధతి కాదు. ప్రజలు హాయిగా ఉంటే మీకెందుకు బాధ? ప్రజలు మంచుకున్నారు, ఉన్న దాంట్లో హాయిగా ఏదో తింటున్నారు, పంటున్నారు, లైట్ ఉంది, నీళ్లు వచ్చినాయి, బుక్కరన్నం తింటున్నారు, ప్రశాంతంగా పడుకుంటున్నారు. అంటే ప్రజలు మంచిగుండదు మీ బాధ. ప్రజలు ఏడుస్తుండాలి ఎప్పటికీ, అప్పుడు మీరు సంతోషపడతారు. మీ ఉద్దేశాలు అదే. ఏమైనా బుక్కరన్నమే దొరుకుతుందా? ఇంతమందికైతే ఏంటి? లైట్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, ఇంకా మీకేం కావాలి మాట్లాడతారా? హలో, నమస్కారం అండి. నమస్తే అండి సార్, మీ పేరు చెప్పండి. నా పేరు అనిరుద్ అండి. ఓకే, అనిరుద్ గారు మాట్లాడుతున్నాను. ఓకే. మనతో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు, కె మురళీధర్ గారు. సో ఆయనతో మీ సందేహాలు అడగండి. నమస్తే అన్న. నమస్తే ఉదయ్ సార్. అన్న, ఇప్పుడు రైతులకు ఇంత పంట వచ్చిందన్న, ఇంత పంటను మా కేసీఆర్ గారు కొన్నారు కదన్నా. చాలా గొప్ప విషయం ఆయన చేసింది. ఆయన చేసింది వీళ్ళంతా ఎవరు అపోజిషన్ మాట్లాడతారో వాళ్ళ జీవితాల్లో ఇప్పటిదాకా ఒక దాని ఆఫ్ కూడా చేయలేన్న వాళ్ళు. కేసీఆర్ గారు చేసిన పనులకు చాలా గొప్పగా వేసిందన్నా. ఆయన ఏం బాధపడదని చెప్పారా? మీ తరఫు నుంచి సార్కి మీరు మెసేజ్ పంపించండి సార్. మీరు మాట ఆయన వింటారు, ఆయనకు ఒక మెసేజ్ పంపించారు. పబ్లిక్ అంతా, రైతులంతా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ఏం భయపడదని చెప్పన్నా. వీళ్ళంతా రాజకీయాలు చేస్తారు, దాన్ని బాధపడదని చెప్పన్నా. వాళ్ళ ఆచార పాపం వాళ్ళు అంటుంటారు సార్. వాళ్ళు ఉండలేరు, వాళ్ళు ఏదో అనాలి. వాళ్ళు ఏదో అంటే వాళ్ళు ఏదో అంటారు. ఇప్పుడు రాజకీయం వద్దు సార్, ప్రజలను బాగుండేది చూడాలి. ప్రజలు ఆయురారోగ్యం ఉన్నారా అది చూడాలి. అది మీరు చూస్తున్నారు, చెప్తున్నారు. వాస్తవం అది, నేను అదే అంటున్నా. థ్యాంక్ యూ సార్. నమస్కారం. సో మొత్తానికి అయితే ప్రజలకు తెలుసు ఎవరు నాయకులు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. సో చాలా మంది చూస్తుంటారు. మీరు చూడండి సార్, ఇప్పుడు నేనే చూడలేదు కాదు, ఇది చెప్తే చేసేది కాదు. ఇది తెలుసుకుంటే వాస్తవంగా ఎంత కష్టపడతారు సార్, ఏం మాట్లాడతారు. ఆయన ఎంత సిన్సియర్ గా క్యాంప్ ఆఫీస్ లో కనబడుతుంటాడు. నేను కూడా చూస్తుంటా కదా, సిన్సియర్ అబ్జర్వేషన్. ఇప్పుడు 5 బందుకులు ముందట 5 బందుకులు ఇంకా అక్కడ కలవడా? మరి ఎందుకు ఆవేశం మాటలు? మంచిగా మాట్లాడదాం, నాకేం లేదు. నేనేమంటా అంటే ఈరోజు అందరూ బాగున్నారు, ఇంకా అన్నం తింటున్నారు, కొంత నీళ్లు వస్తున్నాయి, చల్లగా ఉన్నది, మంచిగా ఉన్నారు, తప్పే ఉంది. దాని కూడా మనం ఎందుకు బాగాలి? ఎలా మనకు దేవుడు రక్షణ ఉంది. సంవాదంలో ఆయన పెద్ద స్వామి మీ దేవుడు కలిగే దేవుడు. మరి ఈ అంత ప్రపంచం భారతదేశమే మంచిగా ఉంది. మరి ఇక దాన్ని కూడా మనం ఎందుకు బాధపడాలి? ఉద్యోగాలు ఏమైంది? ఎవరైనా చేశారా? పాపం మంతా ఏం చేయాలి? అంత గట్టిగా వచ్చి అలా గంత ఆవేశంగా ఉంటుంది.
మీరేం చేయాలి? దాన్ని ఎవరైనా కాపాడగలిగినరా? కాపాడగలిగిందా? ప్రధానమంత్రి చేయాలి మళ్ళా. ఆయన వేయటం కాదు కదా. ఏదే కానీ మనం చూసి మాట్లాడాలి ఇప్పటికే. కానీ అంత ఆవేశం వద్దు అని నా ఉద్దేశం. సో మనం చూసుకున్నట్టయితే హరీష్ రావు గారి పనితీరు పర్లేదండి. వాళ్ళు కూడా బాగా కుటుంబీకులే మంచిగా పని చేస్తుంటారు, సైలెంట్ వర్కర్స్. అయ్యా అలా ఎంత మంచిగా ఉన్నా ఏదో మాట్లాడుతూ చాలా మంది ఉన్నారండి. అంటే ఏదైతే ఇదంతా దేవుడి మీద గులాబీ పూలు చల్లినట్టే, ఎవరన్నా ఒకరి భాష మాట్లాడినా. ఇప్పుడు ప్రజలకు కావలసింది సౌకర్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వ్యవసాయం నేను ఆయన ఒకటే చెప్తాను పెట్టిండు, లైఫ్ ఫస్ట్, సెకండ్ నీళ్లు. వ్యవసాయం తెచ్చే, నీళ్లు తెచ్చే, బంగారు బాట అంటే వ్యవసాయం పండించే. మరి ఇంకేంది అలా మళ్ళా పత్తి రైతు మంచిగా ఏమని చెప్తే కూడా మీ అక్కడ భాష. మళ్ళీ వ్యవసాయదారులు మా ముఖ్యమంత్రి మా పితామహ ఏం చెప్తే అది ఇస్తారని అది మాటలు మాట్లాడతారా వాళ్ళు, ఇది మాటలు మాట్లాడతారు. సరే పాపం వాళ్ళ ఇష్టం, వాళ్ళు కూడా మాట్లాడతారు, డెమోక్రసీ ఉంది మాట్లాడతారు. కానీ ఎలక్షన్స్ లేవు కదా ఇప్పుడు. 4 ఏళ్ళ దాకా మీరు ఏం చేయలేరు కదా. ప్రజలు నన్నే సార్ కేసరి, ఈ సార్ కేస్తే నన్ను కోరుతారని పార్టీలు వద్దు. అయ్యా మనకు కావాల్సింది గది సేవ చేయాలి ఎవరే కానీ. ఇప్పుడు ప్రధానమంత్రి అనుకం ఆయన బీజేపీ అది కాదు. ప్రధానమంత్రి ఆయన 135 కోట్ల ప్రధానమంత్రి, పార్టీ ఎక్కడి రేటు. ఇక ఎందుకు చూస్తున్నారు ఆయన కూడా. సార్ ఆయన ఇట్లా దండాలు పెడతారు. ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? దండాలంటే ఏంటది? చాలా పుణ్యవాళ్ళు, ప్రాణాలు రక్షించారు వీళ్ళు, మహనీయులు. ప్రాణాలు వీళ్ళు చాలా ఇంత అదృష్టం పాసుకొచ్చుకుందంటే, మనుషుల ప్రాణాలు రక్షించిందంటే గొప్ప మనుషులు. కేసీఆర్ సార్ ఏంటి, ప్రధానమంత్రి మోడీ సార్ ఏంటి. సో ఇప్పుడు గవర్నర్ తమిళ గారి పనితీరు ఎవరైనా గవర్నర్ సింపుల్ మంచి నారాయణ సార్ ఎవరికైనా కూడా సిన్సియర్ గా ఎవరైనా మాట్లాడడం మర్యాద కావాల్సిన ఎవరు కదండి. మీరు కూడా ఎట్లా ఉన్నారు, సార్ కూడా ఎట్లా ఉన్నారు, నెమ్మదిగా ఎంత సిన్సియర్ డిసిషన్ తీసుకుంటారు చూస్తుంటాం కదా. అదే మనది చాలా మంచి డిసిషన్, మంచి పద్ధతిగా పోతున్నారు కాబట్టి ఇలా ఉండదు. ఇలా తెలంగాణ భారతదేశంలో కాదు ప్రపంచంలో రికార్డ్ అయ్యింది తెలంగాణ విషయంలో. ఏముందండి, ఎంత వస్తున్నారు, ఎంతమంది అవుతున్నారు? 400, 500 అదే డిశ్చార్జ్ అయ్యి కొందరు ఉన్నారు. మళ్ళీ ఎక్కడో 20 వస్తున్నాయి, ఎక్కడో 15 వస్తున్నాయి. ఏం చేస్తాం దానికి? ఇది కూడా కంట్రోల్ అయిపోయినా ఉంది, చేస్తూనే ఉన్నాడు. మన కోసం ఇదంతా లాక్డౌన్, ఇళ్ళలు ఉండండి ఇవన్నీ చెప్పడం మన కోసం. అవి కూడా మాట్లాడితే నేను అవన్నీ నేను రానండి. మా బ్రదర్స్ మాట్లాడితే వాళ్ళకు ఏమనలేదు నేను, వాళ్ళ ఇష్టం, స్వేచ్ఛ, అందరికి స్వేచ్ఛ ఉంది. నేనైతే మాత్రం వాళ్ళు మాట్లాడతాను అంతే. సో ప్రభుత్వం అమలు చేసిన మనకి పథకాలు ఇంతవరకు ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏ పథకం మీరు చెప్పండి, ఏది చెప్పండి. 20,000 బీద ఒక వ్యవసాయదారుడికి మాఫ్ అంటే ఎంత బలం ఈ జనాల. అది కూడా వార్తా భాష. అది ఎంతమందికి అందుతుంది? ఎంతమందికి అంటే ఇంతమంది కుటుంబాల్లో సరిదిద్దలేని ఇంతమంది ఆయన ఒక్కడ ఏం చేయగలుగుతారు? పోయి ఆడిట్ చేయాలా? ధర్మత ఈ గరీబుల సొమ్ము దిమ్మలు ఎవరు బాగుపడదు. ఫస్ట్ థింగ్ అది అప్రమత్త అని ఆనందపడుతున్నట్టు కదా. రివర్స్ కుటుంబం వంశాలు కలిగి ఉంటుంది. పీలోని సొమ్ము, బీలోని హక్కు, అది యాదించుకుని తిరగాలి ఎవడే కానీ. అంటే చాలా మంది అడుగుతుంటారు పథకాలు, కొంతమందికి అందలేదు, కొంతమందికి అందుతున్నాయని చెప్పి. ఇదే ఉంటుందండి. ఇంత పెద్ద సంస్థల బయటికి ఎలక్షన్లను కూడా చూస్తున్నారు. మరి వాళ్ళు కూడా వ్యవస్థకులు దూరం బాగుండదు. ఇప్పుడు ఎందుకు పోవాలి? ఇక్కడ ఎంతైనా ఇక్కడ ఉంది అన్ని ఇవ్వాలా? వాళ్ళు ఆగింది ఆ కొంత ఊరు వచ్చు, ఇక్కడ ఉంటే ఎన్ని రోజులు ఇట్లా అంటే అలాకుంది. అయినా ముఖ్యమంత్రి గారు నిమ్మల గారు కూడా అన్నాడు, అందరినీ లారీలలో పంపించండి, బస్సులలో పంపించండి అని చెప్తున్నాడు ఆయన. ఏం లేదండి, ఏదో మాట్లాడతారు. భారతదేశంలో తెలంగాణ పార్ట్ కాదా? తెలంగాణ వేరే దేశమా? శ్రీరామా. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగింది, బాధ్యతలు చాలా పెరిగాయి. సో వాళ్ళ పనితీరుపై మీరు ఏం స్పందిస్తారు? చాలా పెరిగింది. పాపం వాళ్ళకి 2 చేతుల దండాలు పెట్టాలి. దీనికి ముందు డీజీపీ గారు, అందరికంటే ముఖ్యమంత్రి ఆయన ఆధారతలనే ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత డీజీపీ గారు కూడా పోలీస్ వ్యవస్థ పాపం ఎన్ని విధాలు కష్టపడుతున్నారు.
ఏదన్నా పొరపాటు జరిగితే పోలీసు అంటారు, కొట్లాడుకుంటే వదిలిపిస్తే పోలీసే అంటారు, ఆడేమన్నా తప్పు చేస్తే కొడితే కూడా పోలీసే అంటారు. ఇవాళ ఒక పోలీస్ పాపం స్వర్గస్థుడు అయింది, అంతా బాగా అనిపిస్తుంది. జనం చెప్పాలంటే ఆయన 2 చేతులు ఎండం పెట్టాలనిపిస్తుంది. ఆ సేవ ఎండల అందరు సేఫ్టీ మాట కాదు. ఆల్ సిటీల కమిషనర్లు, ఆల్ కానిస్టేబుల్ కాడికి హైలీ డీసీపీ అందరు డీజీపీ కాడికి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మన ముఖ్యమంత్రి పితామహుడు కూడా ఎట్లా ఉన్నారు, అందరు మంచిగా తీసుకుపోతున్నారు. ఎక్కడ కూడా అలర్ట్ ఉన్నారు. కరోనా తగ్గిపోతుంది కంపేర్ టు అదర్ స్టేట్స్. ఏం లేదు ఇక్కడ. అయినా అది కూడా దోటుంది. వాస్తవమే కదా. ఎంతమంది ప్రాణాలు రక్షించండి సార్. చూడండి మీరే, కాదని బయటకు పోతే ఎవరు పోతారు? మనమే పోతాం. ప్రాణం రక్షించినట్టే కదా. మీరు బాగుపడండి, ఆరోగ్యం చూసుకోండి, గంజీని తాగండి, పప్పనం తినండి, ఆరోగ్యం చూసుకోండి. ముందు ఫ్యూచర్ ఉంది, హైదరాబాద్ పోతాడు సార్ అంటే తప్పని చెప్తాడు ఆయన. వినాలి. మీరు ఇంటే మేము వాచ్ ఎంతో ఇదైతుంటది సార్ ఎట్లా చెప్తారు చూడండి, ఆనందం అనిపిస్తుంది. అట్లా చెప్తే మాన్యం దొరికింది ఇప్పుడు అట్లా మనకు. మరి అదే మహారాష్ట్ర తీసుకోవచ్చు కదా, 40,000 దాకా రావడం ఏంటి? ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఆయన కూడా తప్పదు. 65,000 వాళ్ళే నా 3 రాష్ట్రాలు. ఆయనంత నల్లాడుతున్నాడు ప్రధానమంత్రి పాపం మోడీ సార్. సో మనం చూసుకున్నట్లయితే ఇలా పోలీసులతో పాటు ఇలా పరిశుద్ధ కార్మికులు, అలాగే వైద్యులు, సో వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. చూడు, వైద్యులు ప్రాణాలను రక్షిస్తున్నారు. ప్రాణాలు పోలీసు వ్యవస్థ రక్షకులు వాళ్ళు, అది వాళ్ళ వృత్తి. పారిశుద్ధ కార్మికులు వాళ్ళు పరిశుద్ధులకే ఉన్నారు. అయినా ఈ టైంలో కూడా వాళ్ళు అలర్ట్ గా పనిచేస్తున్నారు. నిద్ర లేకుండా వాళ్ళ పని వాళ్ళని చేస్తున్నారు. చాలా గొప్పతనం అండి, మామూలు మాట కాదండి. చాలా గొప్పతనం, చాలా గొప్ప సాక్రిఫైస్. అనక ఆసాను కానీ ఆ పని చేస్తున్నది తెలుసు ఆ బాధ. అవునవును, మనం కూర్చొని చెప్పు ఎన్నో మాట్లాడతాం మనం. చాలా మంచి కమిషనర్స్, ఎస్ నేనేం అంటలేను, ఉన్నది చెప్తున్నా. వారి దగ్గర డీజీపీ కూడా మైండ్ సార్ కూడా మంచి. ఇక దానికంటే ఎక్కువ మన పితామహుడు ముఖ్యమంత్రి. ఎక్కడ ఇబ్బందులు, గైబళ్ళు, ల్యాండ్ గ్రాబర్స్, లంగా ఆరాలు ఎక్కడనే ఎక్కడ కనబడతాయా మరి? సో ఇంకా వాళ్ళకి ఎలాంటి గౌరవాలు ఇంకా దక్కుతాయనుకుంటున్నారు? అంటే వాళ్ళకి వేతనాల రూపంలో కానీ పరిశుద్ధ కార్మికులకు, అయితే డాక్టర్లకు ఇస్తున్నారు. ప్రజలలో కూడా గౌరవించింది. మన సోదరులు చాలా ప్రేమస్తులు. ఆ మాట అనకు. తెలంగాణనే కానీ, తెలంగాణ పిల్లలు సోదరు ఆంధ్రనే కానీ, సోదరులు సాటివారు బాధపడుతుంటే ఎవరు ఊరుకోరు. వాళ్ళ సేవ చేయాలి, వాళ్ళకి ఏదైనా అందియాలి, వాళ్ళ కడుపు నింపాలనే ఆలోచనలు వారు. ఇంకోటి దేవుని ఆశీర్వాదం కూడా వస్తుంది. ఈ సేవ మామూలు సేవ కాదు. అందరు రాజా సేవ చేసేది, కొంతమంది చేస్తారు, కొంతమంది మా పుణ్యం ఇది. నేను నిజం చెప్తున్నా. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా చాలా పుణ్యం, మా పితామహుడు కూడా చాలా పుణ్యం. ఇది మామూలు పుణ్యం దొరకదు. ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు రక్షించారు. చూడండి మీరు, వారు జిద్దులో బయటికి వెళ్ళి ఏదేమైతుందంటే ఎక్కువ అందరూ కాపాడిందే పెద్ద మనుషులు. అది నేను అనేది ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. నేను ఏది ఇక్కడ ఏదో మాట్లాడాలి లేదు. చాలా గ్రేట్. మొత్తం ప్రపంచమే ఇదైతుంది ఇట్లాంటివి మనం చూసి ఆ మాట ఉంది. సో ఇప్పుడు ఈ సందర్భంలో సార్ జీహెచ్ఎంసీలో కొంచెం కరోనా కేసులు పెరుగుతున్నాయి. సో వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇంకా ప్రభుత్వం? దానికి చర్యలు అంటే బయటకే వస్తున్నారు, ఎవరిద్దరు వాళ్ళు ఇద్దరు వస్తున్నారు, అది తెలియకుండా వస్తారు. వాళ్ళు తెచ్చిన కరోనా 4 అటాచ్ అవుతాయి. ఆ 4 పోయి 16 అంతే, ఇంకేం లేదు. వాడు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. లేకపోతే ఇక్కడ ఏం లేదు. ఉన్న తింటారు, సరిగ్గా తింటున్నారు, శుభ్రంగా ఉంటున్నారు, ఆ దాంట్లో ఉన్నారు. ఎక్కడికే వచ్చిన వాళ్ళు ఏమంటారు, ఎవరు పట్టుకోవాలి? ఆ వచ్చిన ఒకరు వచ్చిన ఇద్దరు కలిగిస్తారు, ఇద్దరు 4 కలిగిస్తారు. మరి ఆ 4 కలిగిస్తారు ఆలోచన చేయరా అంటే ఆ ఆలోచన చేయరు. అట్లా జరుగుతుంది. అంతేగాని లేకపోతే ఇక్కడ ఎప్పుడో వేసుకోవడం ఇదే జరుగుతుంది. జిహెచ్ఎంసీ రీజన్ అంటే అదొకటే. మరి ఫీలింగ్ లేదా, పౌడర్ గన్నం లేదా, మిస్టింగ్ లేదా, ఏం లేదు అంటే కరెక్టే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా అటువంటి బాధలు లేవు. అది కేటీఆర్ గారు వచ్చినాక, ఎవరికైనా మంత్రి వారు కేటీఆర్ గారు, తారక రావు గారు వచ్చినాక శ్రద్ధ ఎక్కువ తీసుకోవడం అవుతుంది, బాగా పని చేసుకోవడం అవుతుంది.
ఇక ఏదో ఒక 2% అయితే జరుగుతున్నాయి. అది ఆయన గెలిస్తే మాత్రం ఒప్పుడు మళ్ళీ అంటారు. అది పౌడరు బాగా ఇవాళ ఇంత రికార్డు ఎందుకు వచ్చిందని తెలంగాణ అంటే అట్లా చేస్తున్నాడు కాబట్టి సార్ అట్లా నడుస్తుంది. వేరే ఎందుకు తీసుకుంటారు ఉట్టిగా పేరు. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆర్థిక ప్రగతిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అది పెద్దోళ్ళు సార్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ నిర్ణయం వాళ్ళకి మనం ఎట్లా మాట్లాడతాం ఆయన అన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు బతుకుంటే చాలయ్యా ముందుకు ఇప్పుడు పప్పాలని తినేది చొక్కాలని తినేది ముందుకు ఏమైనా చేసుకున్నామని అంటున్నారు. ఈయన అంటే మోడీ సాబ్ అంటే మరి వాస్తవే కదా. ఇప్పుడు కంపేర్ టు అదర్ స్టేట్స్ ఎట్లా పోతున్నారు పాపం వెయ్యి ఆ సమాధి చేస్తలేము, వాళ్ళ కన్నులు ఎవరో తెలియదు. అది ఎవ్వరికి రావద్దు అటువంటి పరిస్థితి. చూడకుండా ఎవరు తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అటువంటి పరిస్థితి అవుతుంది కొన్ని జాగ్రత్త. దాన్ని ఏమంటారు ఇది ఇస్తే కదా. సో ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తున్నాయి కదా సార్, తరలింపులపై మీరు ఏం చెప్తారు? ఎంత అభిప్రాయం సార్ది ఏముందంట. ఇక కరోనాను కూడా సురక్షితంగా తీసుకుపోవాలి కొద్దిగా తప్పదు. దానికి మందు వచ్చే టైం ఉంది తప్పకుండా. నేను అనుకుంటా మన భారతదేశంకి ఏదో రావచ్చు. అరే రాష్ట్రపతి ట్రంపే ఇక్కడికి మెడిసిన్ వాడుతున్నా అన్నారు. ఆయన్ని 6 నెలలు 4 నెలలు కరోనాది. ఇక దాన్ని ఏమంటారు? అది ఉంది పవిత్రత భారతదేశంలో ఉంది కాబట్టి నేను అనుకుంటా ఇక్కడికి వెళ్ళిన చేసి లేదా అమెరికాలో కూడా ఇక్కడ డాక్టర్ ఏదో మొన్న మాట్లాడుతుండే ఏదో తీస్తారు. తీయరనేది ఏం లేదు. అంతవరకు అయితే లాక్డౌన్ అనేది బెటర్ అంటారు. అంతకంటే మెడిసిన్ లేదు అంటారు. ఇంట్లో ఉండి నిబ్బరంగా ఆనందంగా ఉండు అది బెస్ట్ అంటున్నారు. సో ఈ ఆదివాసీ బస్సులు నడపడం ద్వారా మనకి ఎలాంటి మరి ఏమన్నా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా? ఏం లేదండి మరి ఎన్నో మంది ఉంటారు ఏదో వాళ్ళ ఇంపార్టెంట్ నడుస్తుంటాయి. ఏం చేస్తుంది చెప్పాలి. ఇవన్నీ కామన్. అప్పటికైనా ఈ విధాన గుర్తుకొచ్చేది సార్ అంటే గొప్ప మనిషి గెలుస్తాడు. మీ ఆరోగ్యం మీ రక్షణ నాది అది పోదు. మంచిగా అనిపిస్తుంది. ఆయన కూడా మంచిగా ఇక్కడ కూడా బాగానే. ఎందుకనాలి మనం సార్ అంటే ప్రధానమంత్రి కూడా అభిమానమే. అన్ని అందరూ కేవలంగా పోతున్నారు. ఎవరేం బాధలేదు. సో మున్సిపల్ శాఖ పనితీరు ఎలా జరుగుతుంది సార్ ప్రస్తుతానికి? పర్లేదు మంచిగా సార్ చెప్తున్నారు. మన తారక రామారావు సార్ మున్సిపల్ మినిస్టర్ సైలెంట్. ఆయన ఏదైనా సైలెంట్ గా పనిచేస్తారు. ఆయన ట్విట్టర్ ఇస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. చూడలేదా 1,00,000 ఇల్లు ఇస్తున్నారండి. 1,00,000 ఇల్లు రెడీ లేవు అన్న మాట ఎక్కడ ఆపలేదు. తారక రామారావు సార్ ఆయన 1,00,000 ఇల్లు సీఎం గారు కూడా చెప్పినాయి. కరెక్ట్ నడుస్తున్నాయి. ఏ మాట తప్పు చెప్పి చెప్పండి. ఏ మాట కూడా ఏ పతాకాలు కూడా చెప్పకుండా వెనుక జరగలే. నా మనసు బాగలేక నేను మాట్లాడితే నాది ఏమవుతుంది మాట అంట అంటే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏ మేరకు లబ్ధి చెందుతుంది? 1,00,000 ఎకరాలు మన ఇంకేం చెందాలి. 1,00,000 ఎకరాలు ఇవాళ 60 లక్షల ఎకరాలు. దానికంటే ఏం బాగాలి. ఇంకా ఈ కొద్ది రోజులు కానీ సార్ అన్నట్టు కోటి మీదే తీసుకుపోతాడు. బరోజా తీసుకుపోతాడు. చూడమంటున్నా కదా. నేను ఏమంటలేను చూడమంటున్నా. నేనేం జ్యోతిష్యుని కాదు, నేను పెద్ద అస్ట్రాలజీని కాదు. నాకు అనుభవంగా నేను చెప్తున్నా ఇది జరుగుతుంది చేస్తున్నాడు ఇప్పుడు. సో రైతులందరికీ నీరు అనేది ఎంతవరకు అందుతుంది? సో మీరు మీ పార్టీ ఆ వైఖరి ఎంతవరకు తెలుస్తుంది? నీరు అందరికి అందుతుంది సార్. నీరు ఎక్కడో మల్లమలని అనేది కానీ ఎక్కడో మా ఊరి జాగ్రత్త ఉన్నారు. అక్కడ కాలువ చూపించిండు సార్. నీళ్ళు వస్తున్నాయి. నాగార్జున సార్ అప్పుడు హైదరాబాద్ లో ఉండదు కదా. మళ్ళీ అక్కడ ఎట్టాయని అంటే వేరుబంధం కాదు నేను చెప్పేది. మరి నల్గొండకు రావాలి కదా. నల్గొండనేమో ఎన్ని పూసలు పోయినాయి, ఇంకా అదైపోయినాయి. నీళ్ళు అక్కడ పోయినాయి. వాళ్ళెవరు పగోళ్ళు కాదు. కానీ మళ్ళీ ఇక్కడ రావాలి కదా. మరి సార్ వచ్చినాక ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. అది ఎందుకు యాదరాజు వెళ్ళారు పెద్ద మనుషులకు కొంతమంది బీటాలు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి అన్ని నీళ్లు అన్ని కాలువలు. చూడమని ఎక్కడ రమ్మా చూపిస్తారండి అమ్మ. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ గారితో అలాగే మీ పార్టీకి ఎలాంటి సఖ్యత ఏర్పడుతుంది? ఉన్నారండి. ఒకరంతా అవుతుందా? ఆయన కూడా మంచి జీసస్ దేవుని భక్తుడు. ఆ టీమ్ మా సార్ రాజశేఖర్ సార్ కూడా ఆయన కూడా మాట మనుషుండే. మాట ఇస్తే మాట ఆడద్దు.
ఆయన నేను చేస్తాడు చేస్తున్నా పని. ఆయన కుమారుడు, ఆయన కూడా మాటతోనే పని చేస్తాడు. ఎందుకన్నా మనం మొక్కర భాష ఏం తప్పని చేస్తున్నా ఆయన ఆడ కూడా ఇద్దరు మధ్యలో పెడతారు. నీకెందుకు పోయి అవన్నీ పోయితం అన్నప్పుడు సమస్యలు వస్తాయి, సరిదిద్దుకుంటారు, ముందు పోతారు. ప్రధానమంత్రి సీఎం దగ్గర అవుతారు, సీఎం ప్రధానమంత్రి అవుతారు, ప్రధానమంత్రికి ఆయన అయితే ఇట్లుంటది. మనమేడం మాట్లాడుతున్న వాళ్ళ మధ్యన ఏదో మాటలు మాట్లాడడం, ఇదే అంటారు దుర్బుద్ధి మాటలు. సో వాళ్ళిద్దరు సఖ్యత బాగుంది, రాష్ట్ర ప్రజలు బాగున్నారని బాగున్నారు. చూస్తలేదా, తెలుస్తలేదా? ఇంకా అంతకంటే ఎక్కువ. ఇప్పుడు చూసుకున్నట్లయితే రైతులు రాష్ట్రంలో, మా తెలంగాణ రాష్ట్రంలో రైతులు బ్రహ్మాండంగా అనుకున్నాయి. ఎందుకైతే లేవు? ఇప్పుడు డబ్బు వస్తుంది వాళ్ళకు, డబ్బులు అవుతున్నాయి. ఇక అది కూడా ఒకరి భాషలో మాట్లాడితే వాళ్ళ దండం పెట్టాలనిపిస్తున్నారు. నేను అంతకంటే ఏమంటాను. సో ఏదేమి క్రిటిసైజ్ చేయాలని కాదు, ఎవరు నేను అనాలి నాకు రాదు. చేసిన పని చూసి నేను బాధపడి మాట్లాడతాను. ఆయన ఇంత కష్టపడుతున్నాడు దేవుళ్ళలాగా. ఆ క్యాంప్ ఆఫీస్ లో కూడా ఒకటే ఆలోచన, ఒకటే సిస్టమ్, ఏం చేయాలి, ఎట్లా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఇట్లాంటి పనులు చేస్తుంటాం. ఇంతకంటే మా ముఖ్యమంత్రి దేవుని మీద లేడు ఆయన. ఏంటో చెప్పు. కనుకొండ తారక రామారావు కూడా అట్లే పాప సార్ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాడు, ఎవరైనా చెప్పాలని పని చేసుకుంటాడు, సైలెంట్ ఉంటాడు, ఎక్స్పోజ్ కాడు. ఇవాళ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇది కొంచెం గాలి కరోనా తగ్గని. సో హైదరాబాద్ ఎట్లయితారు, సస్యశామలంగా అయిపోతుంది. ఇన్ని వాతావరణం అప్పుడే తీసేసి వచ్చింది ఇక్కడ. ఒకప్పుడే హైదరాబాద్ సేఫ్టీ ప్లేస్ అని, సేఫ్టీ ప్లేస్ అని. ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. అది ముఖ్యమంత్రి గారు అన్నారు, అందరూ అంటున్నారు, వాస్తవం అని. ఎవరికి ఉద్యోగాలు అందరూ ఆలోచన చేస్తారు. ఇన్ఫాక్ట్ అసలు తారక రామారావు గారు ఫ్యాక్టరీ పెడుతున్నట్టు ఎంతమంది ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ ఉద్యోగాలు అక్కడ చూపిస్తాడు, మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఏం తప్పు చేస్తున్నారు చెప్పండి. ఎన్నో మాట్లాడదాం, ఏదో నాకు ఏదో స్వార్థం ఉంది, నేను ఏదో అంటున్నాను కావద్దు. నేనేం మాట్లాడితే తప్పులని చెప్తాను, నేను ఒప్పుకుంటాను. సో మనం చూసుకున్నట్లయితే రైతు బీమా, రైతు బంధు, ఆ పథకాలు కొంతమందికి ఇవన్నీ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇన్ని దాటించుకుంటా పోవాలంటే నాలుగు మాస్తా ఆలోచన చేయాలి. చాలా గొప్పతనం. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సీఎం గారు ఒకనొక సందర్భంలో ఆయన చెప్పిన పంటలే వేసుకోవాలి, పండించాలి అని చెప్పి ఒక మాట వచ్చింది. మాట ఎందుకన్నారు? మీరు లాభం పొందండి, నా సోదరులు, నా సోదరులు, మీరు ఎంతవరకు కష్టపడతారు, ఇంకా ఈ పంట వేస్తే ఈ పైసలు ఎక్కువ వస్తాయి, పత్తి పంట వేస్తే పైసలు ఎక్కువ వస్తాయి. మంచిగా చెప్తున్నాడు సార్. పత్తి ఉన్న పత్తిలో కూడా ఎంతో రకాల డబ్బులు వస్తాయంట ఆ పత్తి వేస్తే. సో అందరూ పత్తి వైపు వేస్తే మరి వరికి తగ్గించాను. పత్తి కొంటేయండి, వరి కొంటేయండి, ఇది కొంటేయండి అని చెప్తున్నాడు సారు. అట్లా అంటున్నాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. అదే దానికి అర్థాలు తప్పులు చేసుకొని వింటుంటారని తప్పులే అనిపిస్తుంది. కొద్దిగా మంచి బుద్ధి వేసుకొని మంచిగా చూస్తే బంగారం అనిపిస్తుంది. పత్తిలో కూడా ఏదో రకాలమైన మంచి లాభాలు వచ్చే పత్తి ఉంది అంటారు సార్. ఆ పత్తి ఏంటి అధిక లాభాలు వస్తాయి, మీకు ముందుకు బాగుపడతారు ఇది అని చెప్తారు. స్కూల్ లేక ఇప్పుడు ఎట్లయితే వ్యవసాయం చేసేందుకు లైట్ ఎట్లు ఇచ్చిండో, నీళ్ళు ఎట్లు తెప్పించి ఇచ్చిండో, ఇది కూడా అట్లే చెప్తున్నారు. అది వింటే వాళ్ళు కూడా వ్యవసాయ వాళ్ళంతా మేము సార్ చెప్పితే ఇంకా పడుతున్నారు. ఎవరంటారు చెప్పారని వినేది కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. ఆ మాటను మనం మంచిగా ఆలోచన చేయాలి. వక్ర భాషను అయితే మంచి మాట కూడా వక్ర భాషను అయితే అట్లే కనుక ఒకసారి మాకే ఇష్టం అనిపించదు చూడాలని, టీవీ చూడాలి. ఎందుకంటే ఏం మాట్లాడతారా మీరు చూస్తలేవా కళ్ళతో? గంటలు కొద్దిగా క్యాంపస్ లో కూర్చొని అందరితో మాట్లాడుతుంటారంటే ఏంటది? ప్రతి సబ్జెక్టు మాట్లాడుతుంటారు. నేను కూడా చూస్తుంటా కదా అప్పుడప్పుడు సార్ మీటింగ్ అంటే జర చూస్తానే వర్డ్స్ అవి ఎట్లా మాట్లాడుతుంటాడు అని. డిసిప్లిన్ గా, ఎంత సిన్సియారిటీగా. మన అందరి మధ్యలో అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు. అమ్ము మరి ఆ సార్కి ఎవరైనా ఎవరు కనబడితే ఎవరు చూసుకుంటారు అంతా. ఏమో జోకింగ్ ఏడు ప్రజల మీద కాదు, తప్పకుండా. ఎందుకంటే డిసిప్లిన్ ఆయనే ఉన్నాడు.
ఆయన చూసి అందరూ నేర్చుకోవాలి, ఏముంది. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏపీతో మన ఆంధ్రప్రదేశ్తో మనకి ఎలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయి? మంచి సంబంధాలు లేదండి. మంచి సంబంధాలు ఎందుకు లేవు? ఆయన ఎవరండి? ఒక తల్లికి లేదు. సరే ఏముంది, పెంచుకున్నారు. ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణ ఒక్క పొత్తు మా పొద్దు అన్నాడు. ఆయన ఎవరని? తెలంగాణ కాదా? ఇవాళ తెలంగాణ అనగానే అయిపోయినట్ట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అట్లా సపరేట్గా ఇద్దరు అలాగే తిందామన్నారు తప్ప ఒక్కింటి కుటుంబం అలాగైతే ఏముంది? ఎక్కడున్నా మంచిగా ఉండాలంటారు కదా. మరి వాళ్ళైనా మనమైనా ఒకటే కదా అనుభవం. మాటలే వద్దండి, మంచిగా సార్ చెప్తే ఆయన ఇక్కడ, ఆయన చెప్తే సార్ ఇక్కడ. సారే ఒకసారి అన్నాడు, నీళ్లు వేస్ట్ గా సముద్రంలో కలుస్తున్నాయి, అది కలవకుండా మనం వాడుకునే ప్రయత్నం చేయాలి ముందుకు అన్నాడు. మర్చిపోయారు వీళ్ళందరూ. లైట్ కూడా విద్యుత్ శక్తి భారతదేశంలో మొత్తం మూతలేదు, సగంగా అవుతుంది. ఇంత వచ్చిన విద్యుత్ శక్తి కూడా అన్నాడు. అది గమనించాలి, ఏదో మాట్లాడదు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు అడిగిందే పొత్తురెడ్డి ఇప్పుడు విపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి. పాపం వాళ్ళు చెప్తారు అంటే తప్పేదని ఆశీర్వాదం. వాళ్ళు ఏమన్నా సార్కు గులాంపుల ఆశీర్వాదం నా దృష్టిలో అంతే. ఇంత అన్నదమ్ములు సోదరు లేక ఇంతమంది పితామహులు మాటలు కాదని బుద్ధి నోట్లో 91%. ఎవరు చేశారు? ఆయన ఎందుకు చేశారు? హనుమాన్ ఎవరన్నా ఆయనతోనే అందరూ. మరి ఎడ్యుకేషన్ చేస్తారు సార్ చేసిందా లేదా? లైట్, నీళ్లు ఇవన్నీ ఎన్ని దుమ్మెత్తి పోషన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని కమిషన్లు అంట. ఏం కమిషన్ మాట్లాడితే ఏదో పెట్టుకుంది సార్, దండం పెడతా దేవుడు అన్నట్టే ఆయన అంటే అనొద్దు. అందరు ముఖ్యమంత్రి ఆయన, దేవుడు అనవుతారు. దేవుడు కాదు, ఎవరు అనొద్దు. ముఖ్యమంత్రి ఆయన, ఎవరు రైట్స్ లేవు. ప్రధానమంత్రి అంటే ఎవరు రైట్స్ లేవు. అరే కొంచెం గమనించాలి. ఎట్లా వస్తే నోరు అట్లా మాట్లాడితే ఎట్లా? మంచి పెద్దది రాలేదు, అది పాపం దొరుకుతుంది. కమిషన్ ఏం కమిషన్? ఏం కమిషనా? ఇప్పుడు మా కవితక్కున్నది అని కమిట్ లేదా? అది అలా ప్రపంచంలో గౌరీదేవిని తీసుకొచ్చింది ఆయన పెద్ద మనిషి. మరి ఏం మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. మా పితామహుడు తలుచుకుంటే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చి ఏం చేయలేదు. ఏంటి డిసిప్లిన్ అంటాడు ఆయన. మరి తెలుస్తలేదా? చూస్తలేదా? అది ఇక్కడ కూడా కుదిరి అక్కడ ఇట్లా అప్పుడు అట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అట్లా మాట్లాడాలి? ప్రజలు ఆయుధున్నారా లేదా? ప్రజలు ఆయుధంటే మీకేం బాధ? ప్రజలు సంతోషపడితే మీకేం బాధ? అంటే ప్రజలు ఏడుస్తున్నారు, ప్రజలు బాధపడుతుంటే మీరు సంతోషపడతారు, వాళ్ళ సేవ చేస్తున్నారు. వాళ్ళు ఇంత కడపండి దీన్ని ఆగి ఇంత నిద్రపోతుంటే అంతకంటే ఏంటి మనం ఆనందపడే పాపం. ప్రజలందరూ సంతోషపడితే ఏం కావాలి మీకు? వాళ్ళు ఎంతమంది సోదరులు బాధపడుతుంటే వాళ్ళకు ప్యాకెట్లు అందించి భోజనం పెట్టించి అది ఎంత పుణ్యం, ఎంత ధర్మం, అది ఎంత ధర్మం, అది గమనించాలి మనం అందరం. అది ఉంది మన సోదరులన్నా తోడు బాధపడుతుందంటే తాను ఉపాసమైనా కొంత వాళ్ళకి అందించే శక్తి వచ్చింది. అదే మనం ఇవాళ శ్రీరామ రక్ష. నేను ఒకటే అంట, ఇవాళ 135 కోట్ల ప్రజానికంగా దగ్గర ఏం ఏంది కరోనా ప్రతి ప్రపంచంలో అగ్రగణ్యం భారతదేశం. నా దృష్టిలో నేనంట తెలంగాణ ప్రపంచంలో తెలంగాణ కూడా అట్లే ఉంది. ఏమింది తెలంగాణలో? ఇక వచ్చిన చుట్టాలను కాదంటావా? ఆనాడు అందించుకొని వస్తున్నారు. ఆ అంటించుకొని సైలెన్స్ వచ్చుకుంటా ఊళ్ళకి అంటిస్తారు. అదే అప్పటికైనా క్లియర్ అవుతున్నాయి. ఎక్కడ రాయలేదు ఆ మాట. మినిస్టర్ గారు కూడా బాగా కష్టపడుతున్నాడు. ఇతర రాయన్నారు కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నాడు. సో మనం సార్ అడ్మినిస్ట్రేషన్ అండి, ముఖ్యమంత్రి పితామహ గారు అడ్మినిస్ట్రేషన్, ఆయన పాదం నేను మళ్ళీసారి అంటారా 43 degrees లా ఒక్కరే పోయి మొత్తం తిరిగి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్. నేను మళ్ళా అనొద్దు మాట. మళ్ళీ అప్పుడు ఏముండే కొబ్బరికాయ తర్వాత అమ్మ పోయి కొట్టొచ్చింది ఇద్దరు. ఇది ఫ్యాక్ట్ నేను మాట్లాడేది. అప్పుడు కూడా అంతకున్నారు అంతకుముందు అన్నారు. ఇద్దరే పోయి వాళ్ళు అక్కడ
కూర్చున్నారు కూడా, నేను చూసాం ఆయన ఇద్దరే ఫోటోస్. 43 డిగ్రీ కాకుండా మళ్ళా తర్వాత కొబ్బరికాయ కొడిచాక విపరీతమైన గంగమ్మ. ఇవాళ అదే గంగమ్మ రాకపోతే ఏముందో అందరు, ఇవాళ పంట రాకపోతే ఏమో అదే లెక్క. ఇంత పంట వస్తే దానికి బాధలే, ఇది చెప్తే అది బాధలే. ఒక్కర భాష అనేది బంద్ చేయాలి, అది దేవుడు కూడా మెచ్చదు. ఇప్పుడు నా నోరుందో నేను మస్తు మాట్లాడగంట, నాకెక్కడో పాపం వెలుగుతుంటుంది. కాబట్టి జర ధర్మంతో మాట్లాడాలంట. అది మా పితామహం దేవుంది. నా దృష్టిలో మళ్ళీసారి నేనంట వీళ్ళు ఎంతో మంది ప్రాణాలు రక్షించారు, చాలా గొప్ప మనుషులు అంటారు. 3 శాతైనా మా పితామహుడు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సార్, కేంద్రం ప్రకటించిన సహాయంపై మన కేసీఆర్ గారు పెదవి ఇచ్చారు. దీనిపై మీ స్పందన ఏంటి? సార్ నేను ఇలా రాను సార్, నాకు నాలెడ్జ్ లేదా, దాని గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన అన్ని తెలిసి మాట్లాడతారు కాబట్టి. మరి నిజమంట పెద్ద మంచి వీళ్ళు ఎక్కడితో మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి. కేంద్రం నుంచి మన రాష్ట్రానికి అందాల్సిన నిధులు సరిగ్గా అందుతాయంటున్నారా? అందుతున్నాయి, ఎందుకంటే అందరు పెట్టుకుంటారా? ఇప్పుడు కుటుంబంలో ఓటుకోవడం అనుకోమా, అలా మాట్లాడుకోమా అంటే ఇది కూడా ఒకసారి అన్నా ఒకసారి వాళ్ళు బాగుంది. అది ఉన్న సెంట్రల్ మినిస్టర్లు అందరూ ఇప్పుడు ఇక్కడ లేదారా, పగోళ్ళమా మేము అనుకోవాలి, మన దగ్గర రావాలి, సాయం చేయాలి. సరే మాట విడిపోయిందండి, ఇది కామన్ లైఫ్. ఓడుకోరు అనుకోవా, అలా మాట్లాడుకోవా. ఇప్పుడు లాయర్స్లు వాదనలా ఓవర్ సబ్జెక్ట్ వస్తే, ఒక కేసు వస్తే విపరీతంగా అనుకుంటారా, వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చి టీ తాగుతారు. అపోజా ఇది ప్రజల కోసం చేస్తున్నారు వాళ్ళు కూడా, అలా భేదాలు ఎందుకు? సో పార్టీ బలోపేతానికి మీరు ఇచ్చే సందేశం, సలహాలు? మేము ఇచ్చే ఎంత అండి, మా పితామహుడు హాయిగా ఉండాలి, చల్లగా ఉండాలి, ప్రధానమంత్రి కూడా చల్లగా ఉండాలి, భారతదేశం బాగుండాలి. అంటే మీరు సీనియర్ నాయకులు కొంచెం అయ్యా ఇక నేను చెప్పేది ఏముంటుంది, అందరూ అంటుంటారు నన్ను మా పితామహుడు ఇవ్వాలి, నేనేం చేయాలి, నన్ను అంత లేకపోతే నేను ఇంకోసారి చెప్తున్నా, నేను మంత్రి అయి ఇంటుంటారు కన్నా నన్ను కాకర పట్టడానికి అంతా దేవుడు కూడా విన్నాను. ఆ లేవు రాను, ఇల్లు రాను, ఇదే చేయాలి, అదే చేయాలి. వాటికి మంచి పొజిషన్ దేవుడు ఇచ్చిన తన మంచిగా ఉంది, నాకేం బాధ లేదు. ఒక 10 వేస్తే అందరూ అంటారు, మస్తు పార్టీలో మస్తు చేసాం సేవ, అదేం లేదు. అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ లేనప్పుడు ఆశున్నారు, కాంగ్రెస్ మేము తెచ్చినాం, ముఖ్యమంత్రి ఆశించాం. ఒకటే ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ, ఏం లేదు. అవన్నీ ఎందుకు మాట్లాడాలి, అవన్నీ చెప్పదలుచుకోలేదు. సో మనం చూసుకున్నట్లయితే చాలా మంది కాలర్స్ కూడా మీరు అంటారు అందరూ ప్రభుత్వం ఎలాంటి బాధ్యత ఇచ్చినా కానీ మీరు స్వీకరించడానికి ఒక సవాల్ వచ్చిందా చూసి పితామహుడు పనిచేసి వచ్చినా సడన్ గా ఎక్కువ చెప్పకుండా ఒక్కనే దించినా ఏమొద్దని. అప్పుడు నేటి విద్యాసాగర్ ఉంటే జగదీశ్వర రెడ్డి పీరియడ్ లో జాయిన్ అయ్యాను, హరిజరావు కూడా వచ్చినాడు. సింపుల్ ఏముందండి, ప్రజలకు సేవ చేసేది నేర్చుకోవాలి. పార్టీ వైజ్ గా ఇప్పుడు ఆయన పితామహుడు చేసేదానికి ఆనందపడాలి. ఎవరి కోసం చేస్తున్నాడు, ప్రజలు. మళ్ళీ ఏం పెద్ద ఆయన అనుభవిస్తున్నాడు, నేను ఒక మాట నేను చెప్పి ఏం అనుభవిస్తున్నాడు, ఎన్ని బాధలు పడుతుండొచ్చు, ఎంతమంది విరక్తి మాటలు మాట్లాడుతుంటారు. అయినా దేవుడు ఆయన, ఎందుకంటే ఇంతమంది ఆశీర్వాదం, గరీబోళ్ళది, మంచితనము, ప్రాణాలు రక్షించేది, ఇదంతా ఆశీర్వాదం ఆయనకుంది. కాబట్టి ఈ విధంగా ధైర్యంగా ఉన్నాడు ఆయన. ఆయన ప్రధానమంత్రి కూడా అంతే ఉన్నాడు, ఎంత కష్టపడతాడు ఆయన కూడా. పార్టీ అని పక్కన పెడదాం, సేవలు చెప్తాను, నేను చూస్తున్నా చెప్తాను. సో మనం చూసుకుంటే సార్, కార్యకర్తలకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏముంటుంది, డిసిప్లిన్ పర్సన్స్ కార్యకర్తలు కూడా. అందరూ కార్యకర్తలు డిసిప్లిన్ చర్చలు చేశారు, ఎవరు చేయాలో వాళ్ళు ఉంటారు, ఇబ్బంది లేదు కదా. ఎందుకంటే పార్టీ కోసం చాలా కష్టపడతారు. సో అలాంటి వాటి గురించి మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కార్యకర్తల కోసం? మంచిగా నడుస్తుంది, అందరూ బాగానే ఉన్నారు, స్నానం చేసుకుంటారు. ఉద్యోగాలు అనేది సమస్య లేకుండా పోయింది. ఎందుకంటే కనుకుంట తారక రామారావు గారు వచ్చినాక ఇండస్ట్రీస్ పెట్టి చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. 1,00,000 ఇల్లు ఇప్పుడు తయారై ఇస్తున్నారు. ఇంతకుముందు చాలా మాట్లాడిన ఉన్నారు,
జాగలు కూడా లేవు అప్పుడు కట్టిన పీరియడ్లో జాగలు కూడా దొరకయ్యాల వాళ్ళు మాట్లాడిన మాటలు నాకు అర్థం కాలేదు 1,00,000 ఇల్లు చూసి రమ్మనాలి ఇలా అంటే నేను ఆ బయటోని కాదు ఒక మాట ఎంత చక్కగా ఉన్నాయి నిజంగా అప్పుడు గవర్నర్ గారు కూడా చూసి ఆనందపడ్డారు వచ్చామన్నారే నరసింహన్ గారు 1,00,000 ఇల్లు తయారైంది ఇస్తున్నాడు ఏది ఆపడండి సార్ చెప్పిందన్నీ కరెక్టే ఒకటే ఆయన ఏమంటారంటే ఇంట్లో ఉండండి లాక్డౌన్ మెయింటైన్ చేయండి ఎప్పుడన్నా అర్జెన్సీ ఉంటే బయటకు వెళ్ళి మళ్ళీ ఇమీడియట్ గా పోతుంది కుటుంబంలో మీరు బాగుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది మీ కుటుంబం బాగుంటుంది అంటారు ఇది అందరూ నేర్చుకునే మాట వినాలి ప్రధానమంత్రి అయినా మన పితామహుడన్నా ఇది చాలా మన కోసం చెప్తాను 100% నేను చెప్పగలను మాట ఇదైతే నేను చెప్పగలను మాట రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ పార్టీ పాత్ర ఏంటి ఇంకేంటి బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంకేం కావాలి ఎక్కడ ఆకలి మంటలున్నాయి ఎక్కడ హ్యాంగింగ్లున్నాయి ఎక్కడ పశువులను వదశాలకు తీసుకుపోతున్నారు చెప్పండి విపరీతమైన పంట 30 లక్షలు 40 లక్షలు 70 లక్షలు 60 లక్షలు 90 లక్షలు ఇంత పంట వచ్చిందంటే బుక్కడ పువ్వ దొరుకుతలేదా వ్యవసాయదారునికి ఇంకా కంటి నిండా నిద్ర రాదా లైట్ ఉండే ఇదేంటి కేవలం మేట దొరికే ఇక ఏమంటారంటే ఇంకా అది ఏం చేస్తాం పితామహుడు చేస్తున్నాడు ఇంకా నీకు భవిష్యత్తు ఇంకా బంగారం కావాలా బాట అన్నట్టు ఇది పత్తి ఇవ్వడం దాన్ని గమనించాలి అర్థం చేసుకోవాలి దాని కూడా ఒక్కర భాష మాట్లాడడం మా పాపం పత్తిలా మంచి రేట్లున్నాయి ఆ పత్తి పండిస్తే విపరీతమైన డిమాండ్ ఉందట అందుకోసం ఆ 20 తెప్పిస్తా అది అర్థం చేసుకొని మాట్లాడాలి ఇంకా లాక్డౌన్ వేస్తుంది ఇంకా మాకు ఏదైతుందంటే నీ ప్రాణం కోసం పెట్టిండు నువ్వు బాగుండాలని పెట్టిండు నువ్వు యాడ్ చేసుకో సార్ మీరు అరే మా సార్ కఠినంగా పెట్టిండు ఇవాళ బతికి బయటపడ్డాలి వైరస్ ఇక్కడ ఏది కానీ నడుస్తుంది ఎక్కడికైనా ఎవడో వస్తారు ఆ ఒక్కరుగా ఇద్దరు తగ్గిస్తారో 16 మంది అదే సో చివరిగా సార్ మంత్రుల పనితీరు ఎలా ఉంటుంది ఆయన అందరినీ చూస్తుంటాడు అమ్మాయి ఎవరు ఎక్కువ విషయాలు కొట్టబోతే ఇమ్మీడియట్ టైప్ చేస్తాడు ఆయన తెలంగాణ పితామహుడు దేవుడు లేకున్నాడయ్యా ఏ మంత్రి కూడా ఓవర్గా పోతే ఇమ్మీడియట్ కంట్రోల్లో పెడతారు చూస్తుంటే అందరినీ ఆ ప్రకారం ఏదో పోతుంటారు ఇద్దరు మంత్రులు కానీ చాలా తన స్థితిలో అట్లుంటాడు అందులో ఉంటేనే ఆయన అట్లుంటాడు సింపుల్ చూడమా మనం ఇంకా సింపుల్ గా పోతుంటాడు క్యాంపస్ లో కూడా ఎట్లా సింపుల్ ఒక్కడే మామూలుగా అందరు లేక కూర్చొని అందరు లేక ఇది చూస్తూనే ఉంటా నేను కూడా ఎంత అందపడతా ఆయన చూస్తుంటే మరి అదే అందరు నేర్చుకుంటున్నారు నేర్చుకోవాలి కూడా ఏముంది సాధ్యమా సేవ చేయాలంటాడు పబ్లిక్ ప్రజల మనస్సును గుంజాలి ప్రజలకు సేవ చేయాలంటాడు అందుకోసం ఇంతమంది సోదరు మంది తెలియకనే ఇచ్చారు ఎడ్యుకేషన్ ఓట్లు మెజారిటీగా తెలివి సార్ చేస్తే మన ఫ్యూచర్ సార్ చేస్తే మన చాలా న్యాయమూర్తులు మన తెలంగాణ సోదరుమన్లు ఆంధ్ర సోదరుమన్లు చాలా న్యాయమూర్తులు ఆ మాట ఒప్పుకోవాలి సో చాలా థ్యాంక్స్ సార్ మీ విలువైన సమయంలో మాకంటూ ప్రభుత్వం గురించి పరిపాలన నుంచి సమాచారం అందించినందుకు సో మరొక ముఖాముఖి కార్యంలో మళ్ళీ కలుసుకున్నంత వరకు నమస్కారం.